సో ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరికి జనగామ జిల్లాలో నిరసన సెగ ఎదురైంది. కడియం శ్రీహరి ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్లినా అడుగడుగునా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కడియం రాక సందర్భంగా రఘునాథపల్లి ఎంపీడీఓ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ధర్నా చేశారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి వస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్వాగతం అంటూ ఫ్లగ్ కార్డులు ప్రదర్శించారు. ఇటు వరంగల్ నుంచి హైదరాబాద్ హైవేపై ఆందోళనకు దిగారు. ఇటు బీఆర్ఎస్ శ్రేణులను కూడా పోలీసులు అడ్డుకోవడంతో జాతీయ రహదారిపై ఉద్రిక్తత చోటు చేసుకుంది. కళ్యాణ లక్ష్మి సాధి కుమార్తో పాటు లక్ష్మి సాధి కుమార్తో పాటు తెలంగాణ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి తెలంగాణ మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ రవికాంత్, చెప్పండి. ఇటు కడియం శ్రీహరి ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినా కూడా అడుగడుగునా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శశింగన్పూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిరసన తెగలు ఎదురవుతున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా బీఆర్ఎస్ శ్రేణులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కడియం శ్రీహరి స్పీకర్ కి ఇచ్చినటువంటి వివరణ, పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో స్పీకర్ విచారణ జరిపించారు. పూర్తి స్థాయిలో వివరణ కూడా కడియం శ్రీహరి వివరణలో కూడా నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాను, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం నాకు ఉంది అని స్పష్టం చేసినటువంటి పరిస్థితి. మీరు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగితే బీఆర్ఎస్ కార్యక్రమాలకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించే విధంగా ఒక వినూత్నమైనటువంటి నిరసనలు అయితే బీఆర్ఎస్ నాయకులు చేస్తా ఉన్నారు. కడియం శ్రీహరి వ్యాఖ్యల మీద నిన్న కూడా శశింగన్పూర్ లో బీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమన్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ కడియం శ్రీహరి దిష్టిబొమ్మలను తగులబెట్టారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీలో కడియం శ్రీహరి ఉంటే బీఆర్ఎస్ శ్రేణులను ఎందుకు అరెస్టు చేయించాల్సి వస్తుందన్నటువంటి స్పష్టత వస్తుంది. నిన్న కూడా 16 మంది బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను శశింగన్పూర్ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక ఎంఆర్ఓ ముందు బైండ్ ఓవర్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి అన్ని అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కడియం శ్రీహరికి నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇవాళ కూడా రఘునాథపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి వస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్వాగతం అంటూ ప్లకార్డులతో వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి మీద బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి పైన ఒక ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఆ తర్వాత ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఇదొక ఘటన అయితే, మరొక సంఘటన ఏదైతే లింగాల గణపురం మండలంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు, నాయకులు కూడా తమ నిరసన ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నటువంటి కార్యక్రమంలో తమ నిరసన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ప్రోటోకాల్ పాటించడం లేదంటూ సర్పంచ్లంతా అక్కడ నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ బలపరిచి గెలుపొందినటువంటి సర్పంచ్ ని వేదిక పైన కూర్చొని ఇవ్వకపోవడం, ఆమెకు చేరివ్వకపోవడము, పూర్తి స్థాయిలో ఎంఆర్ఓ రవీందర్ ప్రోటోకాల్ తమ నిరసన వ్యక్తం చేయడంతో పాటు అక్కడ అధికారులు అక్కడ జరుగుతున్నటువంటి తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కు ప్రోటోకాల్ ఇవ్వాలని తెలిసి కూడా ఎందుకు వేయలేదు, బీఆర్ఎస్ సర్పంచ్ కు ఎందుకు స్టేజీ మీదకు పిలవలేదని ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి కూడా మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కడియం శ్రీహరికి నిరసన తెగలు తగులుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒక ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణంలోనే శశింగన్పూర్ నియోజకవర్గం ఉందని మనం చెప్పాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలోనే కడియం శ్రీహరి కొనసాగితే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు? మేము ఇవాళ ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి స్వాగతం సుస్వాగతం తెలిపేటువంటి బీఆర్ఎస్ గులాబీ రంగుతో కూడినటువంటి ఆయన గులాబీ కండువా కప్పుకున్నటువంటి ఫోటోలను జతపరిచి వేసినటువంటి ఫ్లెక్సీలను ఎందుకు తొలగిస్తున్నటువంటి ప్రశ్న కూడా తలెత్తున్నటువంటి సందర్భం ఎక్కడికక్కడ కడియం శ్రీహరికి అయితే శశింగన్పూర్ నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన సెగలు ఎదురవుతున్నాయి. All right, Ravikant, thank you for the updates.